అందరికీ నమస్కారం అండి. 2024వ సంవత్సరంలో కార్తీక మాసంలో నవంబర్ నెలలో వచ్చే సంకష్టహర చతుర్థి ఏ తేదీన వచ్చింది, తిథి ఎప్పటి నుండి ఎప్పటి వరకు ఉంటుంది, ఈ రోజున ఆ మహాగణపతిని ఏ నామంతోటి కొలవాలి, అలాగే పీఠం పేరు, చంద్రోదయ సమయాల గురించి ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. 2024వ సంవత్సరం కార్తీక మాసం నవంబర్ నెలలో వచ్చే సంకష్టహర చతుర్థి ఎప్పుడు వచ్చింది అంటే, ముందుగా బహుళ చవితి తిథి ప్రారంభం 2024 నవంబర్ 18 సోమవారం రాత్రి 9:59 నుండి ప్రారంభమయ్యి 2024 నవంబర్ 19 మంగళవారం రాత్రి 9 గంటల వరకు ఈ చవితి తిథి ఉన్నదండి. 2024వ సంవత్సరం నవంబర్ నెలలో కార్తీక మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థిని నిర్వహించుకోవాల్సిన తేదీ 2024 నవంబర్ 19 మంగళవారం. కార్తీక మాసము అలాగే మంగళవారంతో కలిసి వచ్చిన ఈ సంకష్టహర చతుర్థిని అంగారక సంకష్టహర చతుర్థిగా పిలుస్తారు. కార్తీక మాసం మంగళవారం సంకష్టహర చతుర్థి ఈ రోజున చేసుకునే ఈ పూజకు చాలా విశేషమైన ఫలితాలను మనము పొందగలుగుతాము. కాబట్టి ఈరోజు చాలా విశేషమైన రోజు. అందువలన ఈ రోజున సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ప్రారంభించాలి అని అనుకునేవారు ఈ రోజు నుండి ప్రారంభించవచ్చు. ఈ కార్తీక మాసంలో వచ్చే సంకష్టహర చతుర్థి రోజున ఆ గణపతిని గణదీప మహాగణపతి అనే నామంతో కొలవాలి. ఈ మాసంలో స్వామివారి పీఠం పేరు శివపీఠం. ఈ రోజున ఉదయం వేళ పూజ చేసుకొని ముడుపు కట్టవలసిన సమయం ఉదయం 5:17 నుండి ఉదయం 8:24 లోపు మనము పూజ చేసుకుని ముడుపును కట్టుకోవాల్సి ఉంటుంది. ఈ సమయంలో కుదరని వారు తిరిగి ఉదయం 10:30 నుండి ఉదయం 12 గంటల లోపు పూజను ముడుపును కట్టుకోవాల్సి ఉంటుంది. అలాగే ఈ రోజున సాయంత్రం వేళ వ్రతం ఆచరించడానికి శుభ సమయం సాయంత్రం 4:35 నుండి ప్రారంభించి రాత్రి 7:47 లోపు పూజను నిర్వహించుకోవాల్సి ఉంటుంది. ఈ రోజున వివిధ ప్రాంతాలలోని చంద్రోదయ సమయాలు: హైదరాబాద్ రాత్రి 9:02, విజయవాడ రాత్రి 8:53, విశాఖపట్నం రాత్రి 8:42, కాకినాడ రాత్రి 8:46, రాజమండ్రి రాత్రి 8:48, బెంగళూరు రాత్రి 8:11, ఢిల్లీ రాత్రి 7:30, ముంబై రాత్రి 8:16, చెన్నై రాత్రి 8 గంటలకు, పూణే రాత్రి 8:13. ఈ సమయాలలో చంద్రునికి అర్ఘ్యాన్ని సమర్పించి ఉపవాస దీక్షను విరమించవలసి ఉంటుంది. తెలుసుకున్నారు కదండి. 2024వ సంవత్సరంలో కార్తీక మాసంలో నవంబర్ నెలలో సంకష్టహర చతుర్థి ఎప్పుడు వచ్చింది, పీఠం పేరు, ఏ నామంతో కొలవాలి, పూజా సమయాలు, చంద్రోదయ సమయాల గురించి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.